ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా గ్రామ దేవత మహిమ గురించి చెప్పబోతున్నాను. గ్రామ దేవత అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు పార్వతీదేవి వివిధ రూపాల వివిధ పేర్లతో వెలిసిన దేవతే గ్రామ దేవత. మా ఊరి గ్రామ దేవత మహిమ గురించి ఒక చిన్న మహిమ గురించి చెప్తాను. గ్రామ దేవతలు ఊరిని పాలించడానికి రోజు తిరుగుతూ ఉంటారు అంటారు కదా, స్వచ్ఛమైన మాట జరిగింది మీకు చెబుతున్నాను చూడండి. మా ఊరిలో సందా 3ంటికి బండ్లు వేమి తిరగవండి, మా కటోస్ కానీ. ఆ దారిలో ఒక అతను బండి వేసుకుని వస్తుంటే ఒక బ్రిడ్జ్ అంటే 2 దారులు ఉంటాయి, అటో పక్క ఇటో పక్క 2 ఊర్లు వెళ్ళొచ్చు అనమాట. ఆ 2 ఊర్లో వెళుతుండగా ఒక పెద్ద ఆవిడ రెడ్ సారీ కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుని వెళుతూ ఉంటే ఆవిడని ఒక బండి అతను ఆపి ఎక్కడికి వెళ్ళాలమ్మా అడిగితే అతను బండి ఎక్కించుకొని మా ఊరికేసి వస్తూ ఉన్నాడంట. అప్పుడు తన ఇంటికి చేరే వరకు అతను ఎక్కడ దిగుతాను అనలేదంట ఆవిడ. అలా అనకపోవడంతో తన ఇంటి దాకా తీసుకొచ్చింది. అతను ఇంటికి వచ్చిన తర్వాత తన బండి మీద లేదంట. అది చూసి షాక్ అయిన అతను ఎవరా అని అనుకుని తను వెళుతూ ఉండగా సాంబ్రాణి వాసనతో పాటుగా గజ్జల సౌండ్ వచ్చి చూడడంతో వచ్చింది సాక్షాత్తు దేవత అని భావించాడంటండి. ఇది జరిగిన నిజమైన సంఘటన. మీ ఊరిలో కూడా జరిగి ఉంటే గ్రామదేవత మహిమల గురించి తెలుసుంటే నాకు కామెంట్ చేయడం తెలియజేయండి. మీ గ్రామదేవత ఎవరు, పేరు, ఊరు చెప్తే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. గ్రామదేవత పేరు చెప్పలేదు కదండి. మా గ్రామదేవత ఎవరో కాదు, శివకోటి ముసలమ్మ తల్లి. ఇంకెంతమంది గ్రామదేవత తెలుసు నాకు కొంచెం తప్పకుండా తెలియజేయండి. మీ గ్రామదేవత గురించి కూడా ఏమైనా చెప్పాలని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రామదేవత గురించి కూడా చెప్పాలనుకుంటే నాకు స్టోరీని కామెంట్ చేయడం తప్పకుండా తెలియజేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి అందరం బాయ్.